తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ ఎన్ మౌర్య అధికారులు పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని తెలిపారు. సమాజంలో మానవత్వం, సౌభ్రాతృత్వం, విద్య, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, మేనేజర్ హసీం, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత గారు బడుగు బలహీన వర్గాలకు ఒక వాయిస్లో నిలిచి మన కాన్స్టిట్యూషన్ వాళ్ళకి కావాల్సిన ఈక్వాలిటీ, జస్టిస్ అనే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా పెట్టడం జరిగింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మనం ఈక్వాలిటీ డేగా అని కూడా పిలుస్తాము. సో కాబట్టి ఒక లెటర్, కాన్స్టిట్యూషనల్ లెటర్తోనే కాదు, స్పిరిట్ అనేది మనం కన్సిడర్ చేసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నడిచి ముఖ్యంగా ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది ప్రతి ఒక్కరూ మన ఎస్పెషల్ అడ్మినిస్ట్రేషన్లో ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాం.